నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షగా పేరున్న నీట్ నిర్వహణపై గందరగోళం చెలరేగింది. నీట్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేనంత మందికి నెంబర్ 1 ర్యాంక్ రావడం వివాదాస్పదమైంది. గ్రేస్ మార్కుల గొడవ తెరపైకొచ్చింది. అవకతవకలు జరిగాయని పరీక్ష రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేసినా ఎన్టీఏ మొదట పట్టించుకోలేదు. ఆ తర్వాత కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడంతో అసలేం జరిగిందో చెప్పడం మొదలుపెట్టింది. కానీ అసలు విషయం ఎందుకు దాచారనే ప్రశ్నకు సమాధానాలు చెప్పలేకపోతోంది. ఇంతలో నీట్ పేపర్ లీక్ అయిందని తేలడం, అదే సమయంలో అక్రమాలు జరిగాయనే కారణంతో పరీక్ష రద్దు కావడంతో ఎన్టీఏ అడ్డంగా బుక్ అయిపోయింది. ఇప్పటికైనా ఎన్టీఏలో కదలికొస్తుందా? కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? లక్షల మంది విద్యార్థుల మానసిక క్షోభకు బాధ్యత ఎవరిది? ఇవాల్టి స్టోరీ బోర్డులో చూద్దాం. పరీక్షల్లో విద్యార్థులు పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం సహజమే. కానీ వ్యవస్థే ఫెయిల్ అవ్వడం నీట్ పరీక్షలో జరిగిన చోద్యం. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికై జరిపే అఖిల భారత పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. నీట్ విషయంలో అదే జరిగింది. పేపర్ లీక్లు, గ్రేస్ మార్కులు, పలువురికి 100% మార్కులు, కట్ ఆఫ్ మార్కుల్లో గణనీయంగా పెరుగుదల, ఇలా ఈ ఏటి నీట్ పరీక్షల్లో వివాదాలు అనేకమున్నాయి. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలన్నీ విద్యార్థుల్లో ఆవేదన, ఆందోళన, నిరాశ రేపుతున్నాయి. ఈసారి పరీక్ష జరిగిన కంగాలీ వ్యవహారంపై కోచింగ్ సంస్థలు, డాక్టర్లు, ప్రతిపక్ష నేతలు గొంతెత్తేలా చేశాయి. చివరికి ఇలాంటి దేశవ్యాప్త పరీక్షలు నిర్వహించే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏపై విద్యార్థులకి, తల్లిదండ్రులకి నమ్మకమే పోయే పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల పేపర్ లీక్ అయిందన్న వార్తల్ని ఎన్టీఏ కొట్టిపారేసినా విద్యార్థులు, కోచింగ్ సంస్థల వాళ్లు కోర్టుకెక్కారు. ఫలితాలను రద్దు చేయాలన్న వారి పిటిషన్పై కేంద్రానికి, ఎన్టీఏకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పరీక్ష పవిత్రతే దెబ్బతిన్నదంటూ జవాబు కోరింది. వెరసి కొన్నేళ్లుగా రచ్చరేపుతున్న ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విశ్వసనీయతకు ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురైంది. దేశంలోని 700 పైచిలుకు మెడికల్ కాలేజీల్లో 1,08,000 చిల్లర ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఎంబీబీఎస్ చదివేందుకు ఏటా కొన్ని లక్షల మంది నీట్ పరీక్షకి హాజరవుతారు. 2017లో 12 లక్షల మంది హాజరు కాగా 7 ఏళ్లలో ఆ సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది నీట్కు 24 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 5న పరీక్ష జరగా ఆ తర్వాత నెల రోజులకే నిర్ణయించిన తేదీ కన్నా 10 రోజుల ముందే జూన్ 4న ఫలితాలను ప్రకటించారు. దేశమంతా ఎన్నికల ఫలితాల హడావిడిలో ఉండగా సందట్లో సడేమియాగా ఈ ఫలితాల వెల్లడి అనుమానాలు రేపింది. పైగా ఏటా ఈ ప్రవేశ పరీక్షలో ఏ ఒక్కరో 100% మార్కులు సాధిస్తారు. ఆ మాటకొస్తే అసలు ఈ పరీక్షలో 650 ఆ పైన మార్కులు సంపాదించడం సైతం కష్టమే, కఠోర సాధనతోనే సాధ్యం. అలాంటిది ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులకి 720కి 720 మార్కులొచ్చాయి. ఫలితంగా గతంలో 650 మార్కుల స్కోర్కు సైతం విద్యార్థులకి 10,000లో ర్యాంకులొస్తే ఈసారి ఆ మార్కులకి 30-40 వేల మధ్య ర్యాంకులే దక్కడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. I'm not even getting my fellowship. What are they doing to the students? Look what they're doing. My hand feels like it's fractured. Is this the term of Modi government offering us? ఆన్లైన్ పరీక్ష క్లాట్ కు, ఆఫ్లైన్ లో జరిగే నీట్ కు పరీక్షా విధానాల్లో తేడాలున్నాయి. కానీ క్లాట్ లో లాగా ఇక్కడ 1563 మంది విద్యార్థులకు ఎన్టీఏ గ్రేస్ మార్కులు కల్పింది. అదేమంటే కొన్ని చోట్ల ప్రశ్నాపత్రాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల విద్యార్థులకు సమయం వృధా అయిందని, వారు చదివిన పాత, కొత్త పాఠ్య పుస్తకాల్లో తేడాలున్నాయని, అందుకే అదనపు మార్కులు కలిపామని చెప్పింది. కాంపిటేటివ్ పరీక్షల్లో కనీవిని ఎరుగని గ్రేస్ మార్కులు, ఈ వివరణలు హాస్యాస్పదం. పైగా సరైన జవాబుకు 4 మార్కులు తప్పితే 1 మార్కు మైనస్ గనక ఏ లెక్కన చూసినా అసంభవమైన 717, 718 లాంటి స్కోర్లు రావడమేంటో దేవుడికే తెలియాలి. పాట్నాలో పేపర్ లీక్ అయిందని, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, గుజరాత్లలో ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాశారని ఫిర్యాదులొచ్చాయి. లీకేజ్ నిజమేనని పోలీసుల ముందు నిందితులు ఒప్పుకోవడంతో ఎన్టీఏ పరువు గంగలో కలిసింది. హర్యానాలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన 6గురికి ఫస్ట్ ర్యాంక్ రావడం, పైగా వారి దరఖాస్తులు ఆరోహణ క్రమంలో ఒకరి తర్వాత మరొకరివి కావడం కూడా విడ్డూరం. నీట్లో 715 మార్కులొచ్చిన విద్యార్థి తీరా ఇంటరే పాస్ అవ్వలేదన్న విచిత్రం సరే. అందుకే అసలు నిజాలను ఎన్టీఏ దాచిపెడుతోందని అనుమానాలొస్తున్నాయి. లీకులు, వివాదాలు కొత్త కాకున్నా ఈసారి జరిగింది పక్కా స్కామ్ అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నీట్లో మంచి మార్కులొచ్చి కూడా ఎప్పట్లాగా మంచి ర్యాంక్ కోరుకున్న కాలేజీలో సీటు రాని విచిత్ర పరిస్థితి విద్యార్థులది. నిస్పృహతో కొందరు పిల్లలు ఇప్పటికే ఆత్మహత్యలకి పాల్పడ్డం విషాదం. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పేదలకు, సామాజిక న్యాయానికి ఈ నీట్ నిర్వహణ పూర్తిగా వ్యతిరేకమని తమిళనాడు ఎప్పటినుంచో వాదిస్తోంది.
2021లో వచ్చిన స్టాలిన్ సర్కార్ జస్టిస్ రాజన్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేసింది. కమిటీ సిఫార్సుల మేరకు లోపభూయిష్టమైన నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలంటూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. దీర్ఘకాలంగా రాష్ట్రపతి ముద్ర కోసం వేచి చూస్తోంది. ఎన్టీఏ మాత్రం తప్పులొప్పుకొని దిద్దుబాటుకు సిద్ధం కావట్లేదు. తాజా పరీక్షలో జవాబులు గుర్తుపెట్టే ఓఎంఆర్ షీట్ చింకిపోయిందంటూ ఎన్టీఏ ఒకరి ఫలితం ఆపేసింది. తీరా చూస్తే ఆ విద్యార్థినికి 715 మార్కులొచ్చాయి. ఇలాంటి విచిత్ర విన్యాసాలు చూశాకైనా మన పరీక్షా వ్యవస్థలో ఉపయోగించే సాంకేతికతలో పారదర్శకత తీసుకురాక తప్పదు. అవసరమైతే వైద్య విద్యాలయాల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ ను వాయిదా వేసి కూలంకషంగా దర్యాప్తు చేయాలి. అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్న ఉన్నత స్థాయి ప్యానెల్ మరో వారంలో తమ నివేదిక ఇవ్వనుంది. అది చేసే సిఫార్సుల మాట అటుంచితే ఇంత జరుగుతున్న ప్రభుత్వ పెద్దలు ఈ వివాదంపై ఇప్పటిదాకా నోరు విప్పకపోవడం విషాదం. చదువుల నుంచి ఉద్యోగాల దాకా మన దేశంలో సమస్త పరీక్షలకు లీకుల జాడ్యం, అవకతవకల మకిలి అంటుకుంటోంది. గత 5 ఏళ్లలో 15 రాష్ట్రాల్లో మొత్తం 41 పేపర్ లీకుల వల్ల 1.4 కోట్ల మంది ఉద్యోగార్థులకి కష్టం నష్టం కలిగాయి. ఇది మన వ్యవస్థకే సిగ్గుచేటు. బాగా చదువుకోవాలనుకున్న పసివారి భవిష్యత్తుకు సైతం ఈ పీడ తప్పకపోవడమే మరీ బాధాకరం. సమూల ప్రక్షాళనతో ఇలాంటి పరీక్షలని లోపరహితంగా మార్చడమే మార్గం. తనకందిన లీకైన ప్రశ్నాపత్రం వాస్తవ పరీక్ష ప్రశ్నాపత్రంతో సరిపోలిందని నీట్ యూజీ 2024 పరీక్ష రాసిన 22 ఏళ్ల బీహార్ విద్యార్థి అనురాగ్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పరీక్షకి ఒకరోజు ముందు పరీక్షాపత్రాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై బీహార్ కు చెందిన 4 వ్యక్తులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో అనురాగ్ యాదవ్ మామ, బీహార్లోని దానాపూర్ టౌన్ కౌన్సిల్ ఇంజనీర్ సికిందర్ ప్రసాద్ యాదయ్యేందు కూడా ఉన్నారు. అనురాగ్ యాదవ్ తో పాటు నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ అనే మరో ఇద్దరికి కూడా పరీక్షా తేదీకి ఒకరోజు ముందు నీట్ యూజీ 2024 పేపర్ అందిందని, వారు కూడా ఆ పరీక్ష రాశారని, వారిని కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కాగా వివిధ హైకోర్టుల నుంచి ఈ కేసులను బదిలీ చేయాలని కోరుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. నీట్ యూజీ పరీక్ష విచారణ, ప్రశ్నాపత్రం లీకేజ్ కారణంగా రద్దు, పునఃపరిశీలన తదితర అంశాలపై దాఖలైన పిటిషన్లని సుప్రీంకోర్టు విచారిస్తోంది. పాట్నాలో నీట్ పరీక్ష 2024 నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విద్యా మంత్రిత్వ శాఖ బీహార్ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నుండి వివరణాత్మక నివేదికను కోరింది. నీట్ యూజీకి సంబంధించిన గ్రేస్ మార్కుల సమస్యను ఇప్పటికే పూర్తిగా పరిష్కరించినట్లు విద్యాశాఖ జూన్ 19న ఒక ప్రకటనలో తెలిపింది. నీట్ పరీక్ష విషయంలో ఇంత గందరగోళానికి అడుగడుగునా ఎన్టీఏ వ్యవహరించిన తీరే కారణమనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడిలో పారదర్శకత పాటించాల్సిన ఎన్టీఏ ఆ బాధ్యత నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైంది. పైగా హడావుడిగా ఫలితాల వెల్లడి, విద్యార్థుల ఆందోళనకి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం, కోర్టు రంగంలోకి దిగేదాకా అస్సలు నిజాలు దాచడం అన్ని అనుమానాలు పెంచే విషయాలే. మొదట అక్రమాలు జరగలేదని బుకాయించిన ఎన్టీఏ ఇప్పుడు లీకేజ్ ఖరారు కావడంతో ఇరుకున పడింది. పరీక్షల నిర్వహణ కోసమే ప్రత్యేకంగా ఏజెన్సీని ఏర్పాటు చేసిన పేపర్ లీకేజ్లు కావడం ఏంటనేది తేలాల్సిన విషయం. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు తేలిపోయింది. ఈసారి నీట్ పరీక్షలో భారీ సంఖ్యలో టాపర్లు రావడంతోనే దీనిపై అనుమానం వ్యక్తమైంది. చివరికి అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎన్టీఏ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే అరెస్టు చేసిన ఒక అభ్యర్థి విచారణలో కొన్ని సంచలన విషయాలు వెల్లడించాడు. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీహార్లో ఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సమాచారం రాగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది. అయితే పేపర్ లీక్ నిజమేనని ఇప్పుడు తేలిపోయింది. ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నాపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్టైన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలపై దర్యాప్తునకి బీహార్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఒక జూనియర్ ఇంజనీర్తో పాటు 3 నీట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరిలో ఒక అభ్యర్థి జూనియర్ ఇంజనీర్కు స్వయానా మేనల్లుడు. సో ఈ ఎగ్జామ్లో బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. మీకు ఆ లీక్ అయిన ఆరోపణలే కాదు, ఇంపర్సనేషన్ ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే ఒకరి కోసం మరొకరు, ఒకరి ప్లేస్లో ఇంకొకరు ఎగ్జామ్ రాసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను బీహార్ పోలీస్ కూడా
కేసు నమోదు చేసింది కూడా. బీహార్లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, ప్రతిపక్ష ప్రభుత్వం కాదు. రాజస్థాన్లోని కోటాలో నీట్కు ప్రిపేర్ అవుతున్న తనకి మామయ్య ఫోన్ చేశాడని నిందితుడు చెప్పుకొచ్చాడు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశానని ఇంటికి రమ్మని పిలిచినట్టు బయటపెట్టాడు. నీట్ పరీక్ష తేదీకి ఒకరోజు ముందు అంటే మే 4వ తేదీ రాత్రి నిందితుడు స్నేహితులతో కలిసి తన మామయ్య వద్దకి వెళ్లాడు. అక్కడ నీట్ ప్రశ్నాపత్రం, ఆన్సర్ షీట్ ఇచ్చారు. రాత్రంతా వాటిని బట్టి పట్టారు. మరుసటి రోజు పరీక్షా కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నాపత్రాన్ని చూస్తే ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్తో పూర్తిగా మ్యాచ్ అయిందని నిందితుడు పోలీసులకు వెల్లడించారు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. దీంతో నీట్ అక్రమాల వ్యవహారం మరింత తీవ్రమైంది. మరోవైపు నీట్ పరీక్షలో అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పలు హైకోర్టులో జరుగుతున్న విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఇదే సమయంలో నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. అయితే నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఆపేది లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. నీట్ పరీక్షలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ కేసులో కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు ఇతరులకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ రద్దు చేయాలా అన్న అంశంపై వివరణ ఇవ్వాలని కోరింది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని సుప్రీం తెలిపింది. నీట్ నిర్వహణలో 0.001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సరైన రీతిలో పరిష్కరించాలని సుప్రీం పేర్కొంది. మే 5వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు కాదు, అవి నిజమేనని తేలిపోయింది. నీట్ పరీక్షను ఏకంగా 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. అంటే 24 లక్షల మంది భవిష్యత్తు గందరగోళంలో పడ్డటే. దేశంలో ఎంబీబీఎస్కున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అంత ప్రతిష్టాత్మకమైన పరీక్షను ఆషామాషిగా నిర్వహించడమే సమస్యకి కారణమైంది. నిజానికి దశాబ్దాల క్రితం 10th పరీక్షల నుంచి అత్యున్నత పరీక్షల వరకు పేపర్ లీకేజ్ అనేది సర్వసాధారణంగా ఉండేది. కానీ సాంకేతికత పెరిగాక, పరీక్ష నిర్వహణలో మార్పులొచ్చాక లీకేజ్లు తగ్గాయి. అలాంటిది మళ్లీ లీకేజ్లు బయటపడడం చిన్న విషయం కానే కాదంటున్నారు విద్యావేత్తలు. ఎన్టీఏ నిర్వాకంతో లీకేజ్లు మళ్లీ పురుడు పోసుకోవడం దేశంలో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు నీట్ పరీక్షపై దుమారం రేగుతున్న తరుణంలో అక్రమాలు జరిగాయన్న కారణంతో నీట్ పరీక్ష రద్దయింది. నీట్ పరీక్ష నిర్వహించింది కూడా ఎన్టీఏనే. నెట్లో అక్రమాలు జరిగాయని పరీక్ష రద్దు చేసిన ఎన్టీఏ నీట్ విషయంలో మీనమేషాలు లెక్కించడంపై విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ద్వంద్వ ప్రమాణాలు పాటించడానికి కారణాలేంటో తేలాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు లేదా ప్రవేశ పరీక్షల వంటి కీలక పరీక్షా పేపర్లను లీక్ చేయడం వంటి మోసపూరిత విధానాలను నిరోధించడానికి కేంద్రం ఈ ఫిబ్రవరిలో ఒక ప్రత్యేక చట్టాన్ని ఆమోదించింది. అదే యాంటీ చీటింగ్ యాక్ట్. యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్, నీట్ యూజీ 2024లో అవకతవకల తరుణంలో ఈ చట్టంపై మరోసారి చర్చ జరుగుతోంది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి నియామక సంస్థల పరీక్షలు, నీట్, జేఈఈ, సియూఈటీ వంటి ప్రవేశ పరీక్షల్లో లీకేజ్లు, అవకతవకలు, వ్యవస్థీకృత అవకతవకలను అరికట్టేందుకు కేంద్రం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను తీసుకొచ్చింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024 ప్రకారం పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజ్ వంటి మోసపూరిత విధానాలకు పాల్పడితే 3 నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పరీక్ష అథారిటీ, సర్వీస్ ప్రొవైడర్లు లేదా మరే ఇతర సంస్థలతో సహా ఒక వ్యక్తి, సమూహం లేదా వ్యక్తులు ఈ రకమైన వ్యవస్థీకృత నేరానికి పాల్పడితే వారికి 5 నుండి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు కనీసం ₹1 కోటి జరిమానా విధించవచ్చు. పరీక్ష ఖర్చును దామాషా ప్రకారం రికవరీ చేయడానికి, వ్యవస్థీకృత నేరాలకి పాల్పడిన సంస్థల ఆస్తులని జప్తు చేయడానికి కూడా చట్టం ఏజెన్సీలకు అధికారం ఇచ్చింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి ఈ చట్టం కింద ఏవైనా ఫిర్యాదులను దర్యాప్తు చేయడానికి బాధ్యత వహిస్తారని చట్టం పేర్కొంది. గత కొన్నేళ్లుగా పరీక్షల రద్దు కారణంగా ప్రశ్నాపత్రాల లీకేజ్లు, వ్యవస్థీకృత మోసాలు లక్షలాది మంది విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీశాయని కేంద్రం అభిప్రాయపడింది. కానీ యాంటీ లీకేజ్ చట్టం తెచ్చిన నెలల వ్యవధిలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రతిష్టాత్మక పరీక్షా పేపర్లు లీక్ కావడం మేడిపండు చందంగా ఉందనే వాదన వినిపిస్తోంది. నీట్ పేపర్ లీక్ అయిన విధానం ఎన్టీఏ నిర్వహణ లోపాన్ని బట్టబయలు చేసింది. బీహార్లోని దానాపూర్ టౌన్ కౌన్సిల్ కార్యాలయంలో జూనియర్ ఇంజనీర్కు మేనల్లుడైన అనురాగ్ యాదవ్ తాను ఈ కార్యాలయంలోనే పేపర్ను అభ్యర్థులకు అమ్మినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ మేరకు తన మేనమామ సహకరించినట్లు తెలిపాడు. మరోవైపు పాట్నాలో నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బీహార్ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నుంచి నివేదిక కోరింది.
అటు సుప్రీంకోర్టు కూడా పేపర్ లీక్ ఆరోపణలపై ఇప్పటికే ఎన్టీఏతో పాటు సంబంధిత శాఖలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒకవైపు నీట్ కౌన్సిలింగ్ జరుగుతోంది, మరోవైపు నీట్ పరీక్ష రద్దవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. నీట్ పై రాజకీయ రచ్చ కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నీట్ రాసిన 24 లక్షల మంది విద్యార్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. మెడిసిన్ సీటు కోసం కష్టపడి చదివి పరీక్ష రాస్తే ఈ టెన్షన్ ఏంటని సతమతమవుతున్నారు విద్యార్థులు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు విపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్నారు. జూన్ 21న యోగా డే రోజున నీట్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. నీట్ పై కేంద్రం సరైన రీతిలో స్పందించాలి అనేది కాంగ్రెస్ డిమాండ్. దేశవ్యాప్తంగా ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ 2024 పరీక్షా వివాదం కొనసాగుతుండగానే అదే ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు రుజువు కావడంతో కేంద్ర ప్రభుత్వం మొత్తం పరీక్షని రద్దు చేసింది. దీంతో ఎన్టీఏ పరిస్థితి ప్రశ్నార్థకమవుతోంది. నీట్ 2024 పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవకతవకలు, గ్రేస్ మార్కుల వివాదం పెరిగి పెద్దదవుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు 1563 మంది విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కుల్ని తొలగించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అంతేకాకుండా 1563 మందికి నీట్ 2024 నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. నీట్ 2024 పరీక్ష అవకతవకల్లో నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది. ఈ వ్యవహారానికి తోడు అదే ఎన్టీఏ ఇటీవల అంటే జూన్ నెలలో నిర్వహించిన యూజీసీ నెట్ 2024 పరీక్ష పేపర్ లీకేజ్ ఘటన వ్యవహారం సంచలనమైంది. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నెట్ పరీక్షను మొత్తం రద్దు చేసింది. దీనిపై తదుపరి విచారణను సీబీఐకు అప్పగించింది. ఈ వ్యవహారంతో అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇటు కేంద్ర ప్రభుత్వం మరింత ఇరుకున పడ్డాయి. యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దుతో నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసినట్టయింది. కాంగ్రెస్ ఈ వివాదాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది. कहा जा रहा था कि नरेंद्र मोदी जी ने यूक्रेन की लड़ाई रोक दी थी. मतलब एक ऑर्डर देके जो रूस और यूक्रेन के बीच में लड़ाई चल रही थी उसको रोक दिया था, ब्रेक लगा दी थी. నీట్ పరీక్షపై ఎప్పుడు చర్చిస్తారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీని ప్రశ్నిస్తున్నారు. యువత భవిష్యత్తును మోడీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి తొలుత నీట్ పేపర్ లీక్ కాలేదని చెప్పారని, కానీ బీహార్, గుజరాత్, హర్యానాలో ఈ వ్యవహారంపై కొంతమందిని అరెస్టు చేసిన తర్వాత కుంభకోణం జరిగిందని ఒప్పుకుందని మల్లికార్జున ఖర్గే తెలిపారు. నీట్ 2024 పరీక్షను ఎప్పుడు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదే అంశంపై జూన్ 21న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. నీట్ కుంభకోణంలో బీహార్ అధికార, విపక్ష పార్టీలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. నీట్ పేపర్ లీకేజ్ వెనుక ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హస్తముందని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకతవకలు, పేపర్ లీక్ వెనుక ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహాయకుడి ప్రమేయం ఉందని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. నీట్ కుంభకోణం దర్యాప్తు నిమిత్తం బీహార్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 14 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో ఒక జూనియర్ ఇంజనీర్ కూడా ఉన్నారు. తేజస్వి సహాయకుడు బీహార్ రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కు చెందిన ఉద్యోగికి ఫోన్ చేసి ఆ ఇంజనీర్ కోసం ఒక గది బుక్ చేయించినట్లు సిన్హా ఆరోపించారు. పరీక్ష జరగడానికి 4 రోజుల ముందు ఈ కాల్ వెళ్లినట్లుగా చెప్పారు. దీనిపై బీహార్ ఎన్హెచ్ఏఐ స్పందించింది. తమకు పాట్నాలో అసలు గెస్ట్ హౌస్ సౌకర్యమే లేదని చెప్పింది. మరోవైపు ఆర్జేడీ అదే తరహా ఆరోపణలు చేసింది. ఇతర నిందితులతో బీజేపీ, జేడీయూకు సంబంధాలున్నాయని వెల్లడించింది. అటు నీట్ పేపర్ లీక్ ఘటన కలకలం సృష్టిస్తుంటే ఇటు ఎన్టీఏ దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వీటిపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కీలక పరీక్షల్లో పదే అవకతవకలు చోటు చేసుకోవడంపై విపక్ష ఇండియా కూటమి నేతలు ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. కొందరైతే ఈ పరిస్థితులను ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ అని వ్యాఖ్యానించారు. నీట్ పై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేశారు. పరీక్షను రద్దు చేయడంతో పాటు విద్యాశాఖ తన విచారణను సీబీఐకి అప్పగించింది. దీంతో నీట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులకు కూడా ఆశలు చిగురించాయి. యూజీసీ నెట్ ని రద్దు చేసినప్పుడు అలాగే నీట్ కూడా రద్దు చేసి మళ్లీ పరీక్షను ఎందుకు నిర్వహించలేరన్న ప్రశ్న తలెత్తుతోంది. 2015లో నీట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించినప్పుడు అక్రమాలు జరిగినప్పుడు ఈసారి ఎందుకు చేయడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. నీట్లో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ సుప్రీంకోర్టుకు తెలియజేసిన తరుణంలో టాప్ ర్యాంకర్లపై ప్రభావం పడబోతోంది. టాపర్లలో కొందరు 60 నుంచి 70% పాయింట్లు కోల్పోతారు
చేస్తారని అంచనా. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 67 మంది ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వీరిలో గ్రేస్ మార్కులతో ఫస్ట్ ర్యాంక్ పొందిన వారు 6 గ్రేస్ మార్కులను రద్దు చేస్తుండటంతో వీరు ఫస్ట్ ర్యాంక్ ను కోల్పోయే అవకాశం ఉంది. అంటే టాపర్ల సంఖ్య 61కి పరిమితం కానుందని అంచనా వేస్తున్నట్లుగా ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టిన ఎన్టీఏ ఇప్పుడు వాస్తవాలు బయటకి రాకుండా నానా తంటాలు పడుతోంది. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల మోడీ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనమని విపక్షాలు మండిపడుతున్నాయి. దేశంలోని ఎన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎన్టీఏ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. తాజాగా బయటపడ్డ వివాదాస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలపై మోడీ సర్కార్ నీళ్లు చల్లింది. సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజున విడుదలైన నీట్ ఫలితాల ఆధారంగా పరీక్షా నిర్వహణ తీరు గమనిస్తే పేపర్ లీక్ అయిందని అర్థం కాకమానదు. అయినా సరే ఎన్టీఏ తేలుకుట్టిన దొంగలా వ్యవహరించింది. గట్టి పోటీ ఉండే జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో 1 మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయి. ఎంతో మంది అవకాశాలు కోల్పోతారు. అలాంటిది ఒకే సెంటర్లో ఇంతమంది విద్యార్థులకు పెద్ద మొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రతి మదిని తొలిచే ప్రశ్న. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి మరీ సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దురుద్దేశమే అనేది ప్రధాన ఆరోపణ. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షల కంటే ముందే కొన్ని సంఘటనలు జరిగినాయని, ఆ జరిగిన సందర్భంలో విద్యార్థులు చెప్తా ఉన్న వాదనకు బలం చేకూరుస్తూ ఉంది. జూన్ 14న ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉండే, కానీ 10 రోజులు ముందుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజునే జూన్ 4వ తేదీ నాడు విడుదల చేయడం అనేది చాలామందికి అనుమానాలు కలిగించినాయి. దేశ ప్రజలు, విద్యార్థుల దృష్టి ఎన్నికల ఫలితాలపై ఉండగా ఎన్టీఏ నీట్ ఫలితాలను విడుదల చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఫలితాల అవకతవకలపై తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా చిత్రమైన సమాధానాలిచ్చింది. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు పేర్కొంది. అసలు నీట్ లాంటి పరీక్షలకి గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదు. గ్రేస్ మార్కుల విధానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం అంశం వివాదం కావడంతో ఇప్పుడు ఎన్టీఏ 1563 మంది విద్యార్థులకి గ్రేస్ మార్కులు ఇచ్చామని వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని, లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాంకింగ్ నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటికి రాకుండా దొంగ ఆటాడుతోంది. నీట్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకి, లక్షలాది మంది తల్లిదండ్రులకు భరోసానివ్వాల్సిన అవసరం చాలా ఉంది. తక్షణమే కేంద్రం స్పందించి మొత్తం అవకతవకలకి బాధ్యులెవరన్నది దేశ ప్రజలకు వివరించాలి. ఎన్టీఏ పాత్రపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించి పేపర్ లీకేజ్లకు పాల్పడిన వారితో పాటు అక్రమంగా లబ్ధి పొందిన వారిపై చర్యలు తీసుకోవాలి. और कोर्ट की फैसला हम जैसे कल एक समाधान निकला कि नहीं, इस प्रकार के लोगों को रीटेस्ट का अनुमति दे दिया जाए, कोर्ट जैसे कहेगा वैसे किया जाएगा. मैं सरकार की ओर से सारा विद्यार्थियों को आश्वस्त करता हूं, पारदर्शी तरीका अपनाई जाएगी, कोई घबराने के कारण नहीं. నీట్లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో పేపర్ లీకేజ్లు జరగకుండా కట్టుదిట్టమైన నిర్వహణ విధానాలు పాటించాలి. యాంటీ పేపర్ లీకేజ్ చట్టాన్ని సరిగ్గా వినియోగించి పేపర్ లీక్ అనే ఆలోచన చేయడానికే భయపడే పరిస్థితిని కల్పించాలి. మొదట ప్రస్తుత నీట్ గందరగోళానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలి. తద్వారా లక్షల మంది విద్యార్థులకి వ్యవస్థలు, పరీక్షలపై నమ్మకం కలిగించాలి. లేకపోతే పరీక్షలంటే పరాచికం అయ్యే ప్రమాదం లేకపోలేదు.